సార్ ఇంకా ఇటు పక్క నాగ చైతన్య గారు ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. హిట్స్ ఫ్లాప్స్ అన్నీ చూశారు. తండేల్ సినిమాతో ఒక బిగ్ సక్సెస్ సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇది ఆయన కష్టానికి ఫలితం అనుకోవచ్చు సార్. తండేల్ సినిమాకి కానీ నాగ చైతన్య గారి గద్దర్ అవార్డు పైన. అంటే తండేల్ సినిమా వెనకాల ఒక స్కీమ్ ఉంది. పాకిస్తాన్ చెరలో చిక్కినటువంటి జాలర్ల కథ అది. అవును. ఆ కథలు తన్ని తాను ఆ జాలర్గా మలచుకుని నటించడంలో నాగ చైతన్య సక్సెస్ అయ్యాడు. కంటెంట్ పరమైనటువంటి గందరగోళం ఉంది ఆ సినిమాలో. ఓకే. అంటే అది అసలు వాళ్ళని అట్రాక్ట్ చేసిందే పాకిస్తాన్ జైలుకి వెళ్ళిన జాలర్లు అనే పాయింట్ పట్టుకొని దాని మీద దేశభక్తి నడపచ్చు, పాకిస్తాన్ మీద వ్యతిరేకత నడపచ్చు, ఇలా రకరకాల విండోస్ ఓపెన్ అయినాయి వీళ్ళకి. చందు మొండేటికి కావచ్చు, అల్లు అరవింద్ గారికి కావచ్చు. ఆ విండోస్ నేపథ్యంలో అల్లుకున్న కథ అది. అందుకని కంటెంట్ మీద అప్పటికి కొంత జనాల్లో దాని నుంచి డీవియేషన్ మొదలైంది. ఆ మొదలైన టైంలో ఈ సినిమా వచ్చింది. అందుకని కమర్షియల్గా వాళ్ళు అనుకున్న విజయం రాలేదు సినిమాకి. కాకపోతే నాగ చైతన్య తన్ని తాను మౌల్డ్ చేసుకున్న పద్ధతి, తన్ని తాను ఆ క్యారెక్టర్లోకి తీసుకువెళ్ళగలిగినటువంటి ఆ టాలెంట్ని గమనించి ఆయనకి ఉత్తమ నటుడు పురస్కారం ఇవ్వటం అనేది కూడా సముచిత నిర్ణయమే. కంపారిటివ్గా నాగ చైతన్య చేసినటువంటి చాలా సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్కి కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే డైలాగ్ దగ్గర నుంచి అది ఉత్తరాంధ్ర స్లాంగ్ని పట్టుకొని నడిపించటం, పైగా ఆ పర్టికులర్ తను ఏ క్యారెక్టర్ అయితే చేశాడో ఆ కమ్యూనిటీకి ఒక ప్రత్యేకమైన డిక్షన్ ఉంటుంది. దాన్ని అడాప్ట్ చేసుకోగలిగి వాచకం పరంగాను అలాగే నటన పరంగాను రెండు విధాలా తను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్లో. అలాగే నిర్మాత దర్శకులు ఆశించినటువంటి ఆ ఎమోషన్ని కూడా పలికించగలిగాడు. అందుకని వర్కౌట్ అయింది. నటుడిగా అతనికి సక్సెస్ఫుల్ సినిమానే. ప్రాజెక్ట్ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి దానిలో. సో నాగ చైతన్యకి అవార్డు ఇవ్వటం కూడా సముచిత నిర్ణయం. రష్మికకి ఎలాగో వస్తుంది అనుకున్నది. అది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వచ్చినటువంటి అప్రిసియేషన్, దాని మీద వచ్చిన క్రిటికల్ ఇది అంటే రకరకాల విమర్శలు కూడా వచ్చినాయి. సినిమా మీద వచ్చినాయి, చర్చ రైపింది, సమాజంలో చర్చ రైపింది. కంటెంట్ పరమైనటువంటి గందరగోళం ఉంది ఆ సినిమాలో, కానీ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ట్రావెల్ అయింది. రష్మిక టాలెంట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటంలో డైరెక్టర్లో ఉన్నటువంటి ఒక గందరగోళం కనిపించింది తెర మీద. అంటే మరీ అలా ఉన్నారా, అలా ఉందా ప్రపంచం అనేది. అంటే తనని లొకేట్ చేసిన ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ బ్రాటప్ డిజైన్ చేసినటువంటి ఏరియాలో ఉన్న ఇబ్బంది అది. ఇప్పుడు ఏదో ఆదివాసీ మహిళ, ఒక ఆదివాసీ అమ్మాయి కొత్తగా అర్బన్ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు కలిగేటువంటి ఎక్స్పోజరు, ఆ నడుస్తున్న ఎక్స్పోజర్కి వాళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతి, ఆ పద్ధతిని తీసుకొచ్చి ఒక అర్బన్ ఏరియా నుంచి ఇంకొంచెం బెటర్ ఏరియాకి వచ్చినటువంటి అమ్మాయి రియాక్ట్ అవుతున్నటువంటి పద్ధతిగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అది ఇబ్బంది. అయితే ఆ ఇబ్బందిని పక్కన పెట్టేసి క్యారెక్టర్ నుంచి ఏం కన్వే చేయదలుచుకున్నాడు డైరెక్టర్ అన్నది పట్టుకొని దాన్ని తన నటనలో ప్రదర్శించగలిగింది అన్ని విధాల. అంటే తను ప్రేమ ఇవ్వటం మొదలు పెడితే ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళి చేయగలదు అంటే ఆ డెడికేషన్ అనేది టువర్డ్స్ లవ్ ఎలా ఉంటుంది ఒక మనిషిలో అనేది చాలా బాగా పెర్ఫామ్ చేసింది తను. అందుకని రష్మికకి డెఫినెట్గా ఈ సినిమాకి అవార్డు వస్తుంది అని అనుకున్నదే. కమర్షియల్గా వైబుల్ ప్రాజెక్ట్ ఏం కాదు, అంత భారీ విజయం సాధించలేదు. కాకపోతే క్రిటికల్గా ఒక అప్రిసియేషన్ దక్కింది ఆ సినిమాకి, ఆ ఏరియాలో సక్సెస్ అయింది. అందుకని నటిగా తను నిజానికి రష్మిక పెర్ఫార్మెన్స్ ఆ సినిమానే కాదు, పుష్ప 2లో తన పెర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే తను చేసినటువంటి సినిమాలలో దాదాపు మంచి పెర్ఫార్మెన్సే ఇస్తూ వచ్చింది తను ప్రతి సినిమాలో. గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, తను చేసినటువంటి సినిమాలు ఇంకా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి, వాటిలో కూడా మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చింది. ఇందులో క్యారెక్టర్ని అర్థం చేసుకొని దానిలో ఉన్న సంక్లిష్టతని బాగా ప్లే చేయగలిగింది. ఎక్కడ అండర్ ప్లే చేయాలి అనేది తెలిసి ఉండటం అనేది నటులకి చాలా అవసరం. అది తెలిసినటువంటి నటిగా తను ఎగ్జిబిట్ చేసుకోగలిగింది.
సో రష్మికకి అనుకున్నదే ప్రాపర్గానే డెసిషన్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.